అవును, లాస్ట్ టైం ఇలానే ఒక ఆయన వచ్చి జనాల్ని రిపప్పు చేశాడు, ఆయన పేరు పల్లవి ప్రశాంత్. సరే ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా అదే పంతాలో వస్తున్నాడు, సేమ్ పబ్లిసిటీ సేమ్ క్యాంపెయిన్ చేస్తున్నాడు, జనాలు కూడా అట్లానే ప్రొజెక్ట్ చేసి సింపతి కొట్టేస్తున్నాడు. దీనిపై మీ ఆన్సర్ ఏంటమ్మా? నాకేమనిపిస్తుంది అంటే పల్లవి ప్రశాంత్ అన్న 30 లక్షలు తీసుకున్నాడు కదా, నాకైతే పారిపోవాలి అతను వేరే దేశానికి, వేరే రాష్ట్రం. ఇవ్వలేదు డబ్బులు ఎవరికి, కరెక్ట్ ఇవ్వాల, ఏదో ఇచ్చిన వాడికి ఇచ్చాడు భయ, కానీ మిగతా ఓడికి గెలిచారే ఇన్ని శాసనలో ఇచ్చారా ఎవరైనా? అదంతా కాదు, ఆయన వీళ్ళు చెప్పలేదు మేము వీళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇస్తామని, ఆయన చెప్పాడు. ప్లస్ ఆయన ఏంటి అన్న రైతు బిడ్డ ఆయన రైతు బిడ్డనన్నా సామాన్యుడన్నా ఒక్కసారి పంపించండి, లోపల కూడా గెలిస్తే అదే మన జనాలకి ఏంటంటే నీ బాధ అనమాట. అరే 30 లక్షలు ఇచ్చేయాలి కదా అందరికి, అతను నాశనం అయిపోవాలి కదా లోపల చెప్పింది ఒకటి కదా. మరి మిగతా వాళ్ళు కూడా ఐ బొమ్మలో సినిమాలు రిలీజ్ చేస్తే కదా వాళ్ళకి దేనికి, వాళ్ళ సినిమా ఎట్లా ఆడతారు కదా. 2000 టికెట్ 3000 టికెట్ దేనికి, పైగా ఇక్కడ ఆడే ఫంక్షన్ ఓయమ్మ దేవుళ్ళు ప్రేక్షకులు లేదు మేము లేవు. 2000 టికెట్ కదా ప్రీమియర్, దానికి కూడా దేని పెట్టాలన్నా, దానికి కూడా దేని పెట్టాలి, సపరేట్ టాపిక్. ఇది ఒకటే రెండు ఒకటేడా. మరి ఉన్నోడేమో లేనోడు అంటున్నాడు, లేనోడు ఉన్నోడుగా ప్రయత్నం చేస్తే ఆయన జై కిసాన్ అని గెలిపించి అట్లనే జనాలు బయటకు వచ్చాక రిపప్పులు అయ్యారు. ఒక నెక్స్ట్ సీజన్ మొత్తం బాధపడ్డారు, అయ్యో అనవసరం గెలిపించామని. ఇప్పుడు మళ్ళీ ఇన్ని కూడా సిఆర్పిఎఫ్ కంటెస్టెంట్ ని ఆర్మీ 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 అని చెప్పి జై జవాన్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మరీ అంత వెర్రి పప్పలం అయ్యేదానికి లేవు ఇక్కడ. టెక్నాలజీ అవుతున్నారు, సోషల్ మీడియా టెక్నాలజీ వాడుతున్నాం. ఇప్పుడు మీరే ఉన్నారు అవుతావు అయితే నేను అవును కదా. ఆయన సిఆర్పిఎఫ్ ని పట్టుకుని ఆర్మీ అని నాకేందంటే నా దృష్టిలో ఏంటంటే మిగతా వాళ్ళకి ఓటేస్తే లాభం లేదని నా ఫీలింగ్ అన్నమాట. ఇప్పుడు ఈయనకి వేస్తే ఏం లాభం, ఇతనికి వేస్తే ఏంటంటే ఎవరో ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసాడు అనుకో, ఎవరికైనా మోటివేషన్ ఇస్తాడు. యాక్టింగ్ ఇష్టం అంటున్నాడు, ఇష్టం అయినా కూడా ఏమో చెప్పలేము, మళ్ళీ వచ్చి చేస్తాడేమో చెప్పలేం కదా. ఇతను కూడా వచ్చి మళ్ళీ అతను మారి అప్పుడు యాక్టింగ్ చేసి అది మానేసి వచ్చి నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అంటాడేమో, ఎవరికని తెలిసి చెప్పలేం కదా. ఆయనని ఆడిషన్స్ లో తీసుకున్నదే అభిజిత్ అడిగాడు, నీకు అది ఇంట్రెస్ట్, నువ్వు అక్కడ సోల్జర్ అదే ఆర్మీ సిఆర్పిఎఫ్ లేదు కదా. మరి ఇక్కడ అంటే అదే ఇప్పుడు యాక్టింగ్ ఇంట్రెస్ట్ సినిమా హీరోగా చేస్తాడు కదా, రూల్ లేదు కదా, అదే చేస్తాడు ఆయన చెప్పాడు లోపల కూడా. ఆయన చెప్పాడు సరే రేపు వచ్చి మళ్ళీ వచ్చి గవర్నమెంట్ జాబే చేస్తానంటే ఏమో నీ చేత నాకు లేదు కదా, అతను కదా అది ఇష్టమా. అవును, కానీ ఎవరు డెసిషన్ వాళ్ళది. అప్పుడు జై జవాన్ పోతుంది కదా, జవాన్ అంటే అక్కడ ఆర్మీ అక్కడ ఉండాలి, సరే అక్కడ కూడా జవాన్ కాదు సిఆర్పిఎఫ్ ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ అంటున్నాడు. ఆయనే ఒక మాట మీద నిలబడట్లేదు, మీరేమో ఆయన మిగతా వాళ్ళు కానీ మాట మీద నిలబడ్డరా? వాళ్ళేముంది మాట ఏం చెప్పలేదు కదా, ఎవరు వాళ్ళేమి వాళ్ళు మాట చెప్పినా చెప్పినా అసలు పేదవాళ్ళు కొంచెం పట్టించుకుని ఎవడు ఆయన ఇక్కడ, అది కదా బాధ. ఇప్పుడు ఈయన కూడా ఏం పట్టించుకుంటున్నాడు, పేదవాడు ఏదో అదేనా అన్నాడు కదా, సిఆర్పిఎఫ్ లో ఉండే అదేం సార్ కదా మాకు అది. కానీ మిగతా వాళ్ళు కూడా వచ్చి ఏదో గవర్నమెంట్ జాబ్ వ్యవసాయం చేయమని అప్పుడే మేము వేస్తాం, అదే బాధ. అదే కదా ఈయన ప్రొఫెషన్ కాదు, అయినా సరే నువ్వు ఎన్ని చెప్పినా సరే నువ్వు చెప్పినంత మాత్రం నా మైండ్ అయితే మారదు. నేను అదే అంటే జనాలు మళ్ళీ నువ్వు ఎన్ని చెప్పినా ఏకు ఆర్మీకి వెళ్ళి నీకు దొంగ అయినా అంటావు. అదైనా సరే అదైనా ఉపయోగపడిందా లేదా 10 మందికి ఉపయోగపడిందా లేదా? సిఆర్పిఎఫ్ లో ఉన్న రోజులు సరే, ఇప్పుడు సిఆర్పిఎఫ్ లో ఉన్న రోజులు ఉపయోగపడిందా లేదా? సిఆర్పిఎఫ్ ఉన్న దేశానికి ఉపయోగం లేదా? సిఆర్పిఎఫ్ అంటే చెప్పండి, తెలియదు, నువ్వే చెప్పు. మీకు తెలుసు కదా, నువ్వే చెప్పు. ఏంటది నీకు తెలుసు కదా, నీకు తెలిసి చెప్పు. ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి. ఏంది ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే స్టేట్ పోలీస్ తో కలిసి పనిచేసే సిఆర్పిఎఫ్. సరే అదే ఒక్క మీరు చెప్పు. నాకైనా పల్లె నాకు తెలిసి చెప్పినా కదా, నాకు తెలిసి సిఆర్పిఎఫ్ ఆర్మీ అంతే, నాకు తెలుసు అంతే. తెలిసింది కాదు, నాకు తెలిసింది చెప్తాను, అదే కదా. అదే ఇక్కడ సమస్య. ఇన్ని రోజులు పడ్డ మోసం చాలు, ఇన్ని రోజులు మీ మాటలు అదే జనాలు మాట్లాడు. నీ వల్ల నేను దాన్ని చేయాలి కదా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, నీ ఆస్తి నాకు ఇచ్చావా, నీ బట్టలు కొట్టేసి ఇంట్లో వాళ్ళు నువ్వు అని ఫ్రీగా ఇవ్వరు కదా. ఎవరా ఆర్మీ అనేది ప్రొజెక్ట్ చేయడం రాంగ్ అంటున్నా, అదే కాదు అంటున్నా. ఏదైనా సరే అతను చేసిన దాని గురించి చెప్పాడు ఇక్కడ అంతే. ఆయన అదే ఆయన సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రైల్వే పోలీస్ అని అనుకోవచ్చు, రకరకాలు అనుకోవచ్చు. పోలీస్ అను రిజర్వ్ ఫోర్స్ అనుకో, సెంట్రల్ ఫోర్స్ అనుకో, ఏదో ఒకటి అనుకో, తొక్కలది. మాకు కూడా అర్థం అవుతుంది, మాకు కూడా మరి అంత అయినా సరే నేను చెప్పలేకపోయినా అదే అవురే నాకు బుర్ర లేదు, నాకు జ్ఞానం లేదు, అయితే ఏంది నువ్వు చెప్పిన ఓట. చాలా మంది నాలుగు చాలా మంది ఓయమ్మో ఆర్మీయా ఆయనకి వేస్తే 100 కొట్టేస్తాడు, యాక్టర్ అయిపోతాడు, రేపు ఐబొమ్మ బుద్ధులు ఇతను తీస్తాడు సినిమా, ఆ సినిమా 10,000 టికెట్ చేస్తాడు, లక్షలు కూడా సంపాదించేస్తాడు, పక్క దేశం పారిపోతాడు. ఇంతేనా? అవన్నీ చెప్పట్లే కానీ
ఆయనకి ఓటేస్తే దొంగ వెళ్ళిపోతాడు. ఆయన ప్రొఫెషన్ ని రాంగ్ నువ్వు ఎన్నైనా చెప్పయా, నేనైతే వినను. నేను ఆర్మీ కళ్యాణ్కి ఓటేస్తా. ఆయన ఆర్మీ కళ్యాణ్ కాదు, అయినా సరే చెప్పు అంటున్నా. ఆయన ముష్టోడైనా సరే, మున్సిపాలిటీ చెత్త ఏరుకున్నా సరే, అదంతా ఓకే. అయినా సరే మేము ఆయనకే చేస్తాం. ఆయన ఆట మా బాగుంది బ్రో, అదొకే. ఆర్మీ కళ్యాణ్ అనకండు అని చెప్తున్నా అంతే. నేను అనుకుంటున్నా, నా ఇష్టం కదా అది. నాకు పోలీసు వాళ్ళన్నా మిలిటరీ వాళ్ళన్నా ఒకటే అనుకుంటాను నేనట. నా ఇష్టం అది. నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను నీకు చెప్పట్లే ఆయన ఆర్మీ కాదండి. నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా నేనైతే నువ్వు అనుకున్నట్టు పక్కన వాళ్ళకైతే ఓటు వేయను. వేయకండి, నేను ఆర్మీ ఓటు గెలిపించండి, కానీ ఆర్మీ పర్సన్ కాదంటున్నా. నేను అనుకుంటా అదే. నువ్వేందు నాకు చెప్పేది? ఇలా చాలా మంది అనుకుంటున్నారు. అనుకుంటే అనుకోలే, మోసపోనే. అదే జై జవాన్ అంట, జై కిసాన్ అంట, పల్లవ్ ప్రశాంత్ కూడా రైతు పెట్టే అంట. నేను ఓటేసా. ఇప్పుడు కూడా పల్లవ్ ప్రశాంత్ చేసిన తప్పే కాదంట. మిగతా ఓళ్ళు గెలిచి మాకేం ఇచ్చారు? ఇప్పుడు లాస్ట్ టైం బిగ్ బాస్ ఎకిలోనే అతను మాకేం ఇచ్చారు? తొక్క. ఈయన బెస్ట్. ఏదో 10 మంది పేదలు ఇంటికి పోతే ఆ వ్యవసాయం అన్నా చేసి ఎవడోడికి ఏదో ఒకటి అప్పుడే పడింది లేదా? ఒడ్లు సంపాదిస్తే ఒడ్లు పండిస్తే పడింది లేదా? నాగార్జున గారు అన్నారు కదా 30 లక్షలు ఇస్తాం మీకు ఏం చేస్తారు అని. అందరూ మా ఫ్యామిలీ చూసుకుంటాం, అది చూసుకుంటాం అని. ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఇస్తామని ఒకళ్ళైనా అన్నారా? అదే అనరు. అదే కళ్యాణ్ అన్నాడా? కళ్యాణ్ కూడా అనలేకపోయా. నేను చెప్పేది అదే కదా. మరి నువ్వెందుకు పోతున్నావు? నువ్వెందుకు ఓటేస్తున్నావు? నువ్వెందుకు మాడుతున్నావు అది బిగ్ బాస్ గురించి? అది కాదు, చెప్పచ్చు. మరి నువ్వెందుకు చెప్పు? బిగ్ బాస్ చూడక చెప్పచ్చు. అంటున్న దాన్ని క్వశ్చన్ చేస్తా. ఇంత జ్ఞానం నీకు ఉంది కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు 30 లక్షలు 20 లక్షలు ఏమో అన్నారు కదా. మీరెందుకు అంటలేదు? జనాలు ఏమనుకుంటున్నారు? నువ్వు అంటలే అదే. నువ్వు అంటలే, నువ్వేమనాలి? సరే, సినిమా చూడటం వల్ల మాకేమో అంత ఆదాయం 2000, 3000, 500 టికెట్ మాకేమో ఆదాయం. మాకంత బొక్కే కదా. టికెట్ బ్రో, 100 రూపాయలు కూడా మాకు బొక్కే కదా. ఎంటర్టైన్మెంట్ అది కావాలా? 50 రూపాయలు కొంటావు టికెట్, 250 రూపాయలు. బట్ నీకేమి? నీకు అది నాకేం వచ్చింది ఆదాయం? మాకే కదా బొక్క అంతా. ఎవడు పోమన్నా? నేను ఎవడన్నా పోమన్నా అంటే దేశీయులు వండకూడదు మేమైతే. తెంగేయండి, ఉండొద్దు. చూసారా ఎంటర్టైన్మెంట్ కోసం కదా? చూసారంటే దేశీయంలో లేనోడు బతికి హక్కులేదా? అమ్మాయిలకైతే ఓయలకైతే వేలు పెడతారు. ఎవరు పెట్టారు చూపి? ఎవరు పెట్టారు చూపి? ఉన్నోడు 2000 ఎప్పుడు పెట్టారు? లేదంటే లేదు. సింపుల్. అంటే ఏంది? ఈ దేశంలో ఉండకూడదని అర్థం. ఈ దేశంలో అవునయ్యా 2000 పెడతాం, 10,000 పెడతాం. చూసి మానేడు తప్పు కదా. అదే విధంగా GST బలవంత పెట్టి చూసారా కదా. ఆడదాన్ని బట్టలు ఇప్పి GST సినిమా తీస్తే చూడలే దొబ్బి అంటే మా అక్క చెల్లెలు, మా అమ్మ తల్లులు ఓల్డ్ అంతా ఏడ పోవాలి చూసి. ఏ సంబంధం లేదు అంటే బలం టీవీలు వస్తే సంబంధం అయినా సరే అవన్నీ వద్దు. ఎన్ని చూసినా మేము ఎన్నో. నువ్వు ఎంత మైండ్ ఫోకస్ చేసినా నేనైతే పేదవాళ్ళ పక్కనే ఉంటాం. మేము అందరం ఏంటంటే ఆర్మీ కళ్యాణ్ గురించి మేము ఓటేస్తాం. థియేటర్లలో పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. అవును సరే, థియేటర్ పబ్లిసిటీ చేసుకోండి. నీకేంది ఇప్పుడు? నొప్పేంది నొప్పి నీకు? నువ్వు ఎన్ని అనొచ్చి కానీ రా చూస్తున్నారు రా మాట్లాడు. 10 మంది వచ్చారన్నప్పుడు ఒక్క